పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభలో యవ్వనులందరికీ కూడా, యువతి యువకులందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి పునీత జాన్ బోస్కో గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము వరకు. యువతి యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలను. ఎలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తివంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వన ప్రాయం అనేటువంటిదే ఒక ప్రత్యేకమైనటువంటి వయస్సు. ఒక మనిషికి బాల్యము, యవ్వనము అనేటువంటివి ఒక గృహానికి పునాది లాంటివి. ఒక వ్యక్తి యొక్క జీవితం అనేటువంటిది, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు అనేటువంటిది తాను బాల్యములో, యవ్వనములో ఏ విధముగా జీవించాడు అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి తన యొక్క బాల్యములో, ముఖ్యంగా యవ్వనములో క్రమశిక్షణ కలిగి దేనికైతే ప్రాధాన్యతనివ్వాలో దానికి ఇస్తే తన జీవితంలో ఉన్నత శిఖరాలని చేరుకుంటాడు. దానికి మారుగా తన యవ్వన ప్రాయములో విచ్చలవిడి జీవితానికి అలవాటైపోయి వ్యసనాలకు బానిస అయిపోతే తాను పెద్దవాడైన తర్వాత కూడా క్రమశిక్షణారహితమైన జీవితాన్ని జీవించి బ్రతుకంతా కూడా చీకటిమయం చేసుకుంటాడు. కాబట్టి ప్రియులారా, యవ్వనం అనేటువంటిది, బాల్యం అనేటువంటిది ఒక వ్యక్తికి పునాది లాంటిది, ఫౌండేషన్ లాంటిది. ఏ ఇంటికైతే పునాది బలంగా దృఢంగా ఉంటుందో ఆ ఇల్లు దృఢంగా 10 కాలాల పాటు ఉంటుంది. ఈనాడు యావత్ కథోలిక శ్రీసభ జనవరి 31వ తారీఖున యువతి యువకులందరికీ కూడా ఆదర్శప్రాయుడు, బాంధవుడైనటువంటి పునీత జాన్ బోస్కో గారి యొక్క పండగని కొనియాడుతుంది. ప్రిలారా, శ్రీసభకి పునీత జాన్ బోస్కో గారు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ముఖ్యంగా యువతి యువకులకి ఈ పునీత డాన్ బోస్కో గారు చేసినటువంటి సేవ నిజంగా వేనోళ్లా కొనియాడదగినటువంటిది. పునీత డాన్ బోస్కో గారు ప్రియులారా, ఇటలీ దేశంలో ఉన్నటువంటి టూరిన్ మేత్రాసనములో ఉన్నటువంటి ఫ్రైడ్ మౌంట్ అనేటువంటి గ్రామములో 1815వ సంవత్సరంలో జన్మించారు. వారిది ఒక పేద రైతు కుటుంబం. వారి తండ్రి డాన్ బోస్కో గారు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే మరణించారు. ఈ సందర్భంగా ప్రియులారా, డాన్ బోస్కో గారి యొక్క తల్లిని మనం తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. పునీత మార్గరెట్ మరియమ్మ గారు. ఈ తల్లి డాన్ బోస్కో గారు ఒక గురువు కావడానికి, ఒక పునీతుడు కావటానికి ముఖ్య భూమిక పోషించారు. ఒక రకంగా చెప్పాలి అంటే మార్గరెట్ అమ్మ లేకుండా డాన్ బోస్కో గారు లేరు. జననం గురించి మాట్లాడతల్లా, ఆయన పొందినట్టు ఉన్నతి గురించి మాట్లాడుతున్నాను. కారణం ఏమిటి అంటే ఆ తల్లి తన కుటుంబాన్ని పోషిస్తూ మరోవైపున దైవ భయముతో క్రమశిక్షణలో పెంచి పిల్లలని పెద్ద చేస్తుంది. డాన్ బోస్కో గారు పిల్లారా, చిన్న వయసు నుండి కూడా చాలా చలాకీ తత్వం కలిగినటువంటి వ్యక్తి, చాలా తెలివైనటువంటి వాడు. చదువులు మాత్రమే కాదు కానీ
లౌకికపరమైనటువంటి తెలివి కూడా చాలా కలిగినటువంటి వాడు. చిన్ననాటి నుండి కూడా భక్తి, దేవుడంటే ఎంతో ఇష్టం. అన్నిటికంటే ముఖ్యంగా మరియ తల్లంటే ఇంకా ప్రాణం. తాను చిన్న వయసులో ఉన్నప్పుడు, 10-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాను ఒక దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ దర్శనంలో పిల్లలందరూ కూడా క్రమశిక్షణ లేకుండా ఒకళ్ళనొకరు తిట్టుకుంటున్నారు, దుర్భాషలు ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. వాళ్ళందరినీ చూసి ఒక కర్ర పట్టుకొని వాళ్ళని దండించి సరిచేయాలి అనుకున్నాడు. కానీ ఎవరో ఒక ఆవిడ డాన్ బోస్కో గారి దగ్గరికి వచ్చి, నాయనా అలా చేయకూడదు కదా, వారు పిల్లలు కదా, కాబట్టి వారిని ప్రేమతో సరిదిద్దాలి, వారిని ప్రేమతో సరిదిద్దాలి అని చెప్పగానే అది దేవుని యొక్క స్వరముగా భావించారు డాన్ బోస్కో గారు. చిన్న వయసు నుండి పిల్లారా గారడి విద్యలు, ఇప్పుడు మ్యాజిక్ చేస్తారు కదండి, అటువంటి మ్యాజిక్లు నేర్చుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ మ్యాజిక్లు చేసేవాళ్ళు. పిల్లలందరూ తన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని నిదానంగా దేవుని వద్దకి, దేవాలయానికి నడిపించేవారు. చిన్ననాటి నుండి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, ఒక లీడర్, ఒక నాయకుడిగా జీవించాడు, ముందు కొనసాగించాడు. ఆ విధంగా సెమినరీలో చేరి ఒక మంచి గురువుగా ప్రియులారా 1841వ సంవత్సరంలో గురువు అయ్యారు. ఆ తరువాత ఆయన ఒక మేత్రాసన గురువుగా చాలా చోట్ల సేవలు అందించిన తర్వాత తన పిలుపులో దేవుని యొక్క పిలుపును కనుగొని ఆయన ఈ పేద బాలుర కొరకై, బాలికల కొరకై తన జీవితాన్ని ప్రత్యేకంగా అర్పించుకున్నారు. కాబట్టి ఆయన ఆ తూరిన్ మేత్రాసన పరిసర ప్రాంతాలలో ఈ పేద బాల బాలికల కొరకై ఎన్నో వసతి గృహాలు నిర్మించి వారి చదువుల కొరకై అవిరళ కృషిని సలిపారు. ముఖ్యంగా అనాథ పిల్లల కొరకై, దిక్కుమిక్కు లేనటి పిల్లల కొరకై ఎక్కువగా ఆయన శ్రద్ధ చూపించారు. ఆయన చేస్తున్నటువంటి సేవను చూసి ఎంతోమంది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకంటే ఎక్కువగా గురువులు ఆకర్షితులయ్యారు పిల్లారా. ఈ విధంగా 1559వ సంవత్సరంలో 22 మంది గురువులు వారితో పాటు కలిసి ఆయన సలేషియన్ సభని స్థాపించటం జరిగింది. ఆ సలేషియన్ సభే ఈ రోజున చాలా చోట్ల, చాలా మేత్రాసనాలలో డాన్ బోస్కో సభ అని చెప్తాం. ఇప్పటికీ కూడా డాన్ బోస్కో సభకు చెందినట్టు గురువులు యవ్వన ప్రాయంలో ఉన్నట్టు పిల్లలకి, యవ్వనస్తులకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆ తరువాత గురువుల కోసం మాత్రమే కాకుండా డాన్ బోస్కో గారు పిల్లారా 1872వ సంవత్సరంలో నిత్య సహాయమాత మఠవాసులు స్త్రీల యొక్క సభను కూడా ప్రారంభించారు. ప్రియులారా, నిజంగా డాన్ బోస్కో గారు స్త్రీ సభలో యవ్వనులకి, యువతీ యువకులకి ప్రాధాన్యతనివ్వాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ యొక్క బాధలు, వారి యొక్క కష్టాలు మనం వినాలి, తెలుసుకోవాలి అనని నేర్పించాడు స్త్రీ సభలో. అన్నిటికంటే ముఖ్యంగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని నిందించటం ద్వారా, దండించటం ద్వారా, గద్దించటం ద్వారా కాదు, కానీ ప్రేమతో సరిచెయ్యాలి అనేటువంటి బాటన ఆయన నడిపించారు. నేను కూడా ఒక గురువుగా డాన్ బోస్కో గురువుల దగ్గర నేను తర్ఫీదు పొందాను కాబట్టి ఆ డాన్ బోస్కో గారి గురించి నాకు కొంచెం ఎక్కువగా తెలుసండి. డాన్ బోస్కో గారికి నిత్య సహాయమాత అంటే ఎంతో ప్రేమ, ఎంతో విశ్వాసం. ఆ తూరిన్ పరిసర ప్రాంతాలలో, ఇటలీ దేశంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, డాన్ బోస్కో గారు స్థాపించినటువంటి ఈ అనాథ పిల్లల కొరకై, దిక్కుముక్కు లేనటి పిల్లల కొరకై ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆలయాలు, ఈ యొక్క అనాథ ఆశ్రమాలన్నీ కూడా పుంకానుపుంకలుగా పెరిగిపోయాయి. డాన్ బోస్కో గారు మరణం దగ్గరికి వచ్చేసరికి వారు స్థాపించిన సభలో ప్రియులకు దేవుని బిడ్డలారా అప్పటికే 200 మఠాలయాలు స్థాపించబడ్డాయి. 2500 మంది
ఈ పిలుపు దైవ పిలుపుతో విరాజిల్లుతూ ఉన్నారు. ఆయన మరణించేస్తా సమయానికి, ఆయన బ్రతికి ఉండగానే ఆలోచించండి పిల్లలు, ఎంతగా ఆయన సేవ చేశాడు. ఆ తరువాత డాన్ బోస్కో గారంటే శ్రీ సభలోనే కాకుండా బయట ఉన్నట్టు అధికారులకు కూడా ఎంతో గౌరవం. ఒకసారి ఆయన జైలులో మ్రగ్గుతున్నటువంటి 300 మంది యవన ప్రాయంలో ఉన్నట్టు యువతి యువకులని పిక్నిక్ తీసుకొని వెళ్ళారంటండి. ఆయన ఆ 300 మంది యవన ప్రాయంలో పిల్లలని పిక్నిక్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళనండి పిక్నిక్ తీసుకువెళితే ఒక్క పోలీసు వ్యక్తి కూడా డాన్ బోస్కో గారి వెంట ఆ పిల్లలను కాపలా ఉండడానికి వెళ్ళలేదు. అది నమ్మకం డాన్ బోస్కో గారి మీద. శ్రీ సభలో మాత్రమే కాదు, బయట ఉన్న అధికారులకు కూడా. ప్రియులారా, ఇంత గొప్ప పునీతుని దేవుడు మనకిచ్చినందుకు మనం స్తోత్రాలు చెల్లించాలి. ఈనాడు ప్రియులారా, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా డాన్ బోస్కో గారి పండగ సందర్భంగా కొన్ని మాటలు ఏమని చదువుకున్న వాక్యములో పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో, యువతి యువకులారా మీరు పెద్దలకు విధేయులై ఉండండి, వినయము అను వస్త్రమును ధరించాలి, దేవుడు అహంకారాలను ఎదిరించి వినయశీలులను కటాక్షిస్తాడు. యవ్వన ప్రాయంలో ఉండగా గర్వం అనేటువంటి అస్సలు పనికిరాదు, పొగరబోతుతనం అంటే అస్సలు పనికిరాదు. వినయాన్ని అలవరుచుకోవాలి, తొందరపాటు పనికిరాదు. ఆ తరువాత మీ భారములను ఆయనపై మోపుడు. ప్రియులారా, యవ్వన ప్రాయం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి వయస్సు. కొంచెం తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. తీసివేయటం కాదు కానీ, తక్కువ చేయటం కాదు కానీ, ఆ వయస్సు కొంచెం ఆ విధంగా ఉంటుంది. ఉడుకు రక్తం, ప్రవహించే రక్తంతో ఉంటారు కాబట్టి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అటువంటి వారి గురించి పేతురు గారు అంటున్నారు, వినయాత్ములై ఉండండి, దీన మనస్కులై ఉండండి అని పలుకుతున్నాడు. తిమోతికి రాసిన లేఖలో, మొదటి లేఖలో 4వ అధ్యాయం 11వ వచనం నుంచి పౌలు గారు తిమోతి గురించి హెచ్చరిస్తున్నారు. తిమోతి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే సంఘనాయకుడిగా పౌలు గారు అతను నియమించారు. కాబట్టి ఏమంటారంటే, తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 11వ వచనంలో, ఈ విషయమును శాసించి బోధింపము, నీవు వయస్సున యవ్వన ప్రాయంలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎవ్వరును అవమానింపకుండానట్లు చూసుకొనుము. నీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా ఉండుము. తిమోతి గారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే సంఘానికి నాయకుడయ్యాడు. పౌలు గారు నియమించారు. తనలో ఉన్న భక్తిని, విశ్వాసాన్ని, క్రమశిక్షణ చూసి పౌలు గారు ఏమని హెచ్చరిస్తున్నారు? నీవు యవ్వన ప్రాయంలో ఉన్నావు కాబట్టి నిన్నెవరూ కూడా తప్పు పట్టకుండా, అవమానించకుండా జాగ్రత్త పడు, ప్రవర్తన యందు సరిగా ఉండు అని పలుకుతున్నాడు. పిల్లారా, లూకాసు సువార్తల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా 18వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నిత్య జీవితాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. మత్తయి శుభవార్త 19:16 వచనం నుంచి కూడా చదువుకుంటాం. ప్రభు అంటారు, నీవు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పాటించు, తల్లిదండ్రులను గౌరవించు, అబద్ధ సాక్ష్యాల 10 ఆజ్ఞలను పాటించు అన్నాడు. అవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను. ఒకవేళ నువ్వు పరిపూర్ణుడివి కాదలిచితే నీకున్న ఆస్తిని అమ్మి వచ్చి నన్ను అనుసరించు అన్నారు ప్రభు. కానీ ధనం ఎక్కువ ఉంది కాబట్టి ఆ యువకుడు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాక్యం చెప్తుంది, ప్రభు అతని వంక కనికరముతో చూచెను అని రాయబడి ఉంటుంది, జాలితో చూచెను అని రాయబడి ఉంటుందండి. ప్రభునందు ప్రియులారా, శ్రీ సభలో ఉన్నటువంటి తల్లిదండ్రులంటే మనందరి బాధ్యత. ఈనాడు డాన్ బోస్కో గారి పండగ చేసుకుంటుండగా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని కనికరముతో చూడాలి, దయతో చూడాలి.
అంటే వారి మీద ఏదో దయను చూపించటం కాదని నేను అనేది, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారి మీద పెద్దవాళ్ళమైన మనం కస్సుపుస్సులు ఆడుకుంటా, కోప్పడుకుంటా, వాళ్ళు చేసే ప్రతిదీ తప్పన్నాం అనుకోండి, అది వారికి నచ్చదు. ప్రేమతో ఒక స్నేహితుడిలాగా వారితో మనం బోధించగలిగితే అప్పుడు వారిలో చాలా మార్పును తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ప్రియమైన యువతి యువకులారా, మీరు కూడా ఈ యవ్వన ప్రాయంలో ఉండగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈనాడు నేను మీకందరికీ కూడా, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక 4 వ్యక్తులను ఆదర్శంగా ఇవ్వాలి అనుకుంటున్నానండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే పాత నిబంధన యోసేపు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ యవ్వన ప్రాయంలో తొణకలా బెనకలా దేవుని మీద ఆధారపడ్డాడు. పాపాన్ని నుండి పారిపోయాడు, పాపము నుండి పారిపోయాడు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి మనము కూడా, మీరు కూడా అదే విధంగా ఉండాలి. రెండవ వ్యక్తి ఎవరు అంటే సమూవేలు ప్రవక్త. ప్రియులారా, చిన్న వయసు నుండి కూడా అతను దేవుని వద్ద పెరిగాడు, దేవునిలో ఎదిగాడు. తన మాట ఏ పొల్లు కూడా నెరవేర్చబడకుండా పోలేదంటండి. దేవుడు తన ద్వారా మాట్లాడిచ్చాడు. మూడో వ్యక్తి యెహోషువ, నాలుగో వ్యక్తి కాలేబు. వీరి గురించి మనకు నిర్గమకాండము, సంఖ్యాకాండంలో ఎక్కువగా మనం చదువుకుంటాం. వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉండగానే దేవునికి ఇష్టలుగా వారు జీవించారు, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా వారు జీవించారు. ప్రియమైనటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం పునీత డాన్ బోస్కో గారి యొక్క పండగ సందర్భంగా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలలో ఉన్నటువంటి యవ్వన ప్రాయంలో యువతి యువకుల కొరకే ప్రార్థన చేద్దాం. వారిలో కూడా తెలియనటువంటి టెన్షన్స్, కంగారులు, గాబరాపాటులు ఎంతో ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులు వాళ్ళని కలుపుకోకపోతే కంగారు పడిపోతారు. ఆ పియర్ గ్రూప్ ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా చదువులో వెనకబడిపోతే తట్టుకోలేరు. ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటే వెనకబడిపోతే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు. అది ఎలా కోపపు చేయాలి వాళ్ళకి తెలియదు. కాబట్టి వారి ఎడల కొంచెం తొందరపాటు లేకుండా, ఖండించకుండా ప్రేమతో వారిని మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేద్దాం. యవ్వన ప్రాయములో ఉండగానే ప్రభు యొక్క కాడిని ఎత్తుకొనుడు అని మనందరం కూడా పిల్లారా చదువుకుంటా పవిత్రమైన గ్రంథంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, విలాప గీతాలలో యవ్వన ప్రాయములో ఉండగానే ప్రభువు కాడిని ఎత్తుకొనుము అని ఉంటుంది. మన బిడ్డలందరూ, మన కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా దేవుని యొక్క కట్టుబాట్లకు లోబడి మంచి బిడ్డలుగా దేవునికి ఇష్టమైనటువంటి వారికి ఎదగటానికి కావలసిన శక్తి కొరకే ప్రార్థన చేద్దాం. ఈనాడు ప్రత్యేకంగా డాన్ బోస్కో సభ గురువుల కొరకై, నిత్య సహాయమాత సిస్టర్ల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారు మాత్రమే కాకుండా డాన్ బోస్కో సభ సహకారులు ఉన్నారండి. వారు కూడా డాన్ బోస్కో సభలో భాగస్థులే. వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం ప్రియులారా. ముఖ్యంగా మన కుటుంబాలలో ఉన్నటువంటి యువతి యువకుల కొరకే తల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు మేమందరము కూడా పునీత డాన్ బోస్కో గారి యొక్క పండగను కొనియాడుతుంటుండగా వారు యవ్వనుల కొరకే తమ జీవితాన్ని అంకితం చేసుకున్నారు. మేము కూడా ప్రభువా ఈనాడు మా గృహాలలో, మా కుటుంబాలలో ఉన్నటువంటి మా బిడ్డలైనటువంటి యవ్వన ప్రాయములో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రథమంగా ప్రభువా పెద్దలమైన మేము యువతి యువకులను అర్థం చేసుకోవటానికి మాకు మంచి మనస్సునివ్వండి. వారి యొక్క కోపాన్ని రేపకుండా ఉండటానికి మాకు సహృదయాన్ని దయచేయండి. ప్రేమగల తండ్రి, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా
మా కుటుంబాలలో ఉన్న యువతి యువకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు ఈ రోజున నిరుత్సాహముతో, నిర్వేదముతో, తమ జీవితంలో ఎటు వెళ్ళాలో దారి గమ్యం తెలియనటువంటి యవ్వన ప్రాయముల పిల్లలందరి కోసం ప్రార్థిస్తున్నాం. వారిపై నీ శ్రేష్టమైన దీవెనలను కొమ్మరింపచేయండి. నీ యొక్క ఆశీర్వాదాలను వారికి దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా ఎవరైతే యవ్వన ప్రాయములో ఉండి కూడా నీ ఎడల ఆశ కలిగి ఆసక్తి కలిగిన యొక్క వాక్యాన్ని వింటున్నానో వారి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా కొరకే ప్రార్థన చేయండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.